హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడూ చేసుకునే రొటీన్ బిర్యానీలా కాకుండా ఇలా మీరు కొత్తగా ఈ గోంగూర ఫ్లేవర్తో ఈ చికెన్ కాంబినేషన్తో ఇలా ట్రై చేస్తే కనుక మీరు మీ ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. నేనైతే 2 కట్టల గోంగూరను వాడానండి. ఇలా ఒక్కసారి మనం మళ్ళీ మూత తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. అండ్ ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలా ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఈ గోంగూర బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మూత తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసి దీన్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ వేయక్కర్లేదండి. ఒకవేళ పేస్ట్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, అనాస్ పువ్వు, అలాగే దాల్చిన చెక్క, షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కాజును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. చికెన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుందండి. ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది కుక్ అయ్యాక. మనకి చికెన్ నుండి వాటర్ వచ్చి అండ్ ఆ వాటర్తో ఈ చికెన్ అనేది బాగా కుక్ అవుతుందండి. అలా ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు అంటే ఒక 8 to 10 మినిట్స్ మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 8 మినిట్స్ మనం చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం గోంగూరను కూడా ఈ చికెన్కి బాగా పట్టేంత వరకు ఒక 5 to 6 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉండడం వల్ల మనకి ఇందులోకి కారం అలాగే ఉప్పు కొంచెం ఎక్కువే పడతాయండి. చూసుకొని దానికి తగినంత వేసుకోండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ చేస్తున్నానండి. సో ఇందులోకి 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుందండి. సో ఇందులోకి నేను 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఈ టైంలోనే ఇందులోకి సాల్ట్ అనేది సరిపోయిందా లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి.
అండ్ ఇలా ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం మూత తీసి వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా పొంగొచ్చింది కదండి. ఇలా మనకి మరుగుతున్నప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో దట్ కింద మనకి ఏమీ అడుగంటకుండా ఉంటుంది. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని అలాగే విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక ఇలా విజిల్ తీసి ఇలా మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. చూసారు కదండి, మన గోంగూర చికెన్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. బాస్మతి రైస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసుకున్నా చికెన్ అలాగే రైస్ క్వాంటిటీ 2 ఈక్వల్ అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా, అంటే 3/4 kg రైస్. అండ్ అలాగే ఇక్కడ 750 grams ఆఫ్ చికెన్ కూడా తీసుకున్నా. సో 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మన గోంగూర చికెన్ బిర్యానీ సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే ఈ గోంగూర వల్ల మన బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే చికెన్కి కూడా ఈ గోంగూర ఫ్లేవర్ అంతా పట్టి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. పైన మనకి సాఫ్ట్గా ఇలా వెట్గా కనిపిస్తుందంతా కూడా మనకి గోంగూరనండి. అదే మనకి ఇలా పైన ఇలా గ్రేవీ పార్ట్ లాగా వస్తుంది. ఇంకా మనకి సైడ్ మనకి గ్రేవీ ఏమీ లేకుండా ఇది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనం జనరల్గా చేసుకునే గోంగూర రొయ్యలు, గోంగూర పచ్చడి కాకుండా ఇలా గోంగూర చికెన్ కాంబినేషన్ని కూడా ట్రై చేయండి. ఇలా బిర్యానీ లాగా ట్రై చేస్తే కనుక మీ ఫ్యామిలీతో మీరు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇలా మీరు వీకెండ్ స్పెషల్ ఈ గోంగూర చికెన్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనకి ఈ చికెన్ కూడా ఎంత బాగా కుక్ అయిందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇది మీకు తినాలనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దీన్ని రైతాతో సర్వ్ చేశాను. మీకు ఈ గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.